వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల జిల్లాలో సూర్యలంక బీచ్ అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సుమారు 97.52 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. పర్యాటకుల ఆకర్షణ, ఆర్థిక వనరుల లభ్యత, సంపద సృష్టి అవకాశాలను పరిశీలించాలని తెలిపారు. మడ అడవులను కాపాడుతూ ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేపట్టాలని, ప్లాస్టిక్ నిషేధం అమలు చేయాలని ఆదేశించారు. అలాగే తీర ప్రాంత అభివృద్ధి, జీవనోపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన పేర్కొన్నారు. First Goa, then Bapatla, then our visit. These are like chapters. Put it like a chapters only. Chapter 1, chapter 2, chapter 3. So that idea they should get. Chapters like a chapter. And tourism, even 7 islands in Naikada. Okay. Raj Garani, he was also with us. Water sport. And seaweed. As a central focus. అంటే ఇప్పుడు దాకా the fisherman society in certain way దానికి we are giving them tourism and seaweed and making a case study as to how the whole village economy will change, and then forest walks, etc. So basically all these resources what we have in our village, we will make the best use of it and make a one of the out of the world tourism experience. So idi you make a preparation, be in touch with our Shiva consultant garu. So iyanto 5 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో ఉదయం పోలీసులు కార్డన్ అన్సార్జ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీ మోహన్, రావులపాలెం రూరల్ సిఐ విద్యాసాగర్, ఆత్రేయపురం ఎస్ఐ ఎస్ రాము, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వాహనాలను తనిఖీ చేసి రికార్డులు లేని వాహనాలను సీజ్ చేశారు. అలాగే యువతకు డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మీకు తల్లిదండ్రులు భయం లేదు, అలా నా కొడుకు ప్రయోజకుడు అవి వాడు బ్రతుకుతాడని. అటువంటిది ఎవరైనా మీరు వెళ్ళినప్పుడు వేరే పెద్దలు అప్పుడే తీకండి. అరే మీ పిల్లాడు అలా సుబ్బారావు గారు అబ్బాయిలా తాగేసి తిరుగుతున్నాడంట, గంజాయి తాగుతున్నాడంట, వెంకటరావు గారు అబ్బాయి అమ్మాయిని నడిపిస్తున్నాడంట, లేదా ఇంకొకటేమో దొంగతనాలు చేస్తున్నాడంట, దొంగ మోటార్ సైకిల్ తీసుకొస్తున్నాడంట. ఆ మోటార్ సైకిల్ మీద వెళ్ళి ఏజెన్సీలో మోటార్ సైకిల్ అమ్మేసి గంజాయి తీసుకొచ్చి లేదా ఆడవాళ్ళ మెల్లలో చైన్లు దొంగతనాలు చేస్తానంట. ఇటువంటి పలానా దొంగోడంటే నీకు ఇబ్బంది, నువ్వు జైలుకి పోయి ర్యాలీ అంటేనే భయపడిపోతున్నారు జనాలు. ఎవరైనా ఏ ఊరంటే ర్యాలీయా? ఓకే, అది గంజా తాగి ఊరు కదా. తాగే వాళ్ళు ఏమో 5 ఉండొచ్చు, 100 మందికి ఎందుకు ఆ చెడ్డ? ఇంక భవిష్యత్తులో మీ ఊర్లో ఎవరన్నా సంబంధాలు చేయడానికి కూడా ఇష్టపడరు. ఆ పరిస్థితి వచ్చేస్తుంది. నేను చెప్తున్నాను, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అది అర్థం చేసుకోండి. అది గంజాయి నోట్లోకి వెళ్ళిందంటే ఒక్కొక్క రోజుకు ఒక పాటు మనం తగలబెట్టుకున్నట్టే లెక్క. సరదా కాదు, మత్తు కాదు. మీ గతం మర్చిపోవద్దు, మీ అమ్మా నాన్నలు మీకోసం ఎంత కష్టపడ్డారో మర్చిపోవద్దు. అర్థమవుతుందా? శ్రీకాకుళంలో ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హనుమంతు కుర్మారావు ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ జంక్షన్ నుండి ప్రారంభమైన ఈ యాత్ర నగరంలోని ప్రధాన మార్గాల మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైకిల్ ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపునకు దోహదపడే ఉత్తమ వాహనమని తెలిపారు. గ్లోబల్ వార్మింగ్, కాలుష్య నివారణలో సైకిల్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సైకిల్ క్లబ్ సభ్యులు, సామాజికవేత్తలు పాల్గొన్నారు. మన ఇంటి పరిసరాల్లో కానీ మనం ఎంత
కట్టే బాధ్యత మనకు కూడా బాగుంటుంది. వాళ్ళ ప్రభుత్వం వస్తుంది, అన్ని పనులు చేయలేదు. మనం కూడా మనందరం ముందుకెళ్దాం కదా. ప్రజలందరూ తర్వాత ఏం చేస్తారు, అంటే ఆవులు గేదెలు వచ్చేసి ఆ డస్ట్బిన్ తీసి రోడ్డు మీద వేసి కూడా అడ్డుకోవడం ఎవరొచ్చినా జీపీ రోడ్ వేస్తారు. మనము ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో నూతన ఫైర్ స్టేషన్ నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధమైంది. గతేడాది విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా సింగరకొండ సమీపంలో సుమారు 2.25 కోట్ల వ్యయంతో శంకుస్థాపన జరిగింది. ప్రస్తుతం మార్కెటింగ్ యార్డులో కొనసాగుతున్న ఫైర్ స్టేషన్ను కొత్త భవనానికి తరలించనున్నారు. ఆధునిక సదుపాయాలతో ఫైర్ ఇంజన్లు అందుబాటులోకి వస్తే అద్దంకి ప్రాంతం ప్రజలకు మరింత వేగవంతమైన సేవలు అందుతాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి రెవెన్యూ డివిజన్లో డిప్యూటీ కలెక్టర్గా గుంట్లకమ్మ ప్రాజెక్టులో పనిచేసిన విజయ్ జ్యోతి కుమారి నియమితులయ్యారు. గత డివిజన్ అధికారి జాన్సన్ పదవి విరమణ అనంతరం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె డివిజన్ పరిధిలో ఉన్న భూ వివాదాలు, కుటుంబ విభజన సమస్యలు వంటి వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు, సంక్షేమం పథకాలకు ప్రజల్లోకి తీసుకువెళ్తూ అద్దంకి డివిజన్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. నేను ఎస్డిసి ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్ అండి. ఈరోజు 1/6/2020 ఆర్డీఓ బాధ్యతలు చేపట్టాను. ప్రజెంట్ గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ అవ్వకుండా, కానీ ఇది యాక్చువల్గా ఓటర్కి తెలిసే జరుగుతుంది. యాక్చువల్గా ఆ ఓటర్ ఆ ఇంట్లో రెసిడెంట్ అయినా, ఒకవేళ పక్క ఊళ్ళో ఉద్యోగాలు చేస్తున్నా, లేకపోతే ఎక్కడన్నా బ్రతుకుదెరువు కోసం వెళ్ళినా కూడా కొర్స్పాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానివ్వండి, పాలయ ప్రాజెక్టు కానీ 3 ప్రాజెక్టులు ఉంటాయి ఆయన ఆంధ్రలో. వాటిట్లో కూడా అంటే గత 7 సంవత్సరాలుగా కొంచెం బడ్జెట్ అవి లేనందువల్ల కొంతమంది రైతులు ల్యాండ్ ఇవ్వడానికి ఎక్కువ కాంపెన్సేషన్ కోరడం వల్ల కోర్టులకు వెళ్ళి ఆ కేసులు డిలే చేయడం జరుగుతుంది. జాయింట్ ఎల్పిఎంస్ అని, అట్లానే డైడ్ కేసులని, వ్యక్తులు ఇక్కడ లేకపోతే దాన్ని ఈకేవైసీ సక్రమంగా చేయకుండా వదిలేసిన కేసులు కానీ, వీటన్నిటికీ కూడా టైం బౌండ్ షెడ్యూల్ ఇచ్చి మన సిసిఎల్ఏ గారు కూడా ఆదేశాలు ఇచ్చున్నారు. వాటి ప్రకారంగా మనం పాస్బుక్లు ఎందులో కూడా తప్పులు లేకుండా కరెక్ట్ పాస్బుక్, కరెక్ట్ సర్వే నెంబరు, కరెక్ట్ పర్సన్ నేమ్, ఆ డీటెయిల్స్ అన్నీ పాస్బుక్లో 90 దాకా తీసుకెళ్ళి ప్రింట్ చేసి మళ్ళీ ప్రింట్ అయిన బుక్స్ వాళ్ళకి డిస్బర్స్మెంట్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటంటే గతంలో 100 సంవత్సరాల క్రితం సర్వే జరగడం వల్ల, ఎవరికి వాళ్ళు గప్పు జరుపుకొని ఆక్రమణ చేసుకోవడం వల్ల, లేకపోతే వివిధ రకాలైన తేడాల వల్ల కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి అద్దంకి డివిజన్లో. వాటన్నిటినీ కూడా మనం గ్రీవెన్స్లో తీసుకొని సర్వే చేయించి క్లియర్ చేస్తున్నాం. మార్కాపురం పట్టణంలోని జనరల్ ఆసుపత్రిని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఉన్న చిన్నపాటి సమస్యలను గుర్తించి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వం ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఎప్పుడు వచ్చింది అమ్మా? 1 అవర్. ఇప్పుడు
చాలా బరువు నెలలు తల అదిరిందా దిమ్ముకుందా కొద్దిసేపు ఉండు అక్కడే అబ్జర్వేషన్ లో పెడతారు పోవాకు కొద్దిసేపు ఉంచండి అమ్మా అబ్జర్వేషన్ లో ఉంచండి మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కేంద్రంలో మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి హరీష్ రావు 54వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న నాయకులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. తొలిదశ తెలంగాణ ఉద్యమకారులు సంగప్ప మల్లేష్, దర్జీ శివకుమార్లను సన్మానించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. రోజు సందర్భంగా ఈరోజు మిఠాయిలు పంచుకొని కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్లో కూడా ఆయన పేరు మీద వృద్ధులు కానీ అందరికీ కూడా పళ్ళు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి హరీష్ రావు గారు, భగవంతుడు ఆయనకు ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు నిండుగా పుష్కలంగా ఇచ్చి అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆయనకు ఆ భగవంతుడు ఎల్లవేళలా తోడుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. యువ నాయకులు, ప్రతి ఒక్కరు, పెద్ద మనుషులు, సర్పంచులు, మాజీ సర్పంచులు అందరం కలిసి ఇక్కడ శంకరంపేటలో మండలంలో కేక్ కట్ చేయడం జరిగింది. కావున మా మండలం తరఫున అందరూ మా గ్రామ ప్రజలందరూ ప్రతి ఒక్కరు హరీష్ అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. కాబట్టి అన్న నిండు నూరేళ్లు భగవంతుని ఆశీస్సులు ఉండి మళ్ళీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు శ్రీ అమ్మవారి దర్శనానంతరం ఆలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఆలయ ఈవో సీనా నాయక్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వేద ఆశీర్వచనం అందించి అమ్మవారి దర్శనం కల్పించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం వరిసాం గ్రామ పెద్ద ఛాంపియన్స్ ప్లాంట్ నంబర్ 2 కార్మిక సమస్యలపై సిఐటియు ఆధ్వర్యంలో 48 గంటల ధర్నా కొనసాగింది. అక్రమంగా తొలగించిన 7 మంది కార్మిక నాయకులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సిహెచ్ అమ్మానాయుడు డిమాండ్ చేశారు. వేతనం ఒప్పందం, పెండింగ్ బిల్లులు, గ్రాట్యుటీ చెల్లింపులు వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు. మమ్మల్ని వెంటనే నాయకులు లేదు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం వరిసాం వద్ద గల శామ్ పిస్టన్స్ రింగ్స్ ప్లాంట్ పరిశ్రమ యాజమాన్యం దుర్మార్గంగా కార్మికుల తాలూకా సమస్యలు పరిష్కారం చేయాలి. వేతనాలు 2 నెలలకు ఒకసారి వేస్తున్నారు. ప్రతి నెల సక్రమంగా వేతనాలు వేయాలి. అయితే ఇప్పటికీ కూడా యాజమాన్యం ఈరోజు కుటుంబ సభ్యులతో ఈరోజు ప్లాంట్ ఎదురుకు రావడానికి ప్రధానమైన కారణం, ఈరోజు 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నా సరే యాజమాన్యం గత 9 సంవత్సరాలుగా కూడా
ఎటువంటి రూపాయి వేతనం కూడా ఈరోజు మాకు పెంపుదల చేయకుండా మమ్మల్ని అన్యాయంగా ఈరోజు మమ్మల్ని వేధిస్తుంది. అలాగే ఈరోజు వేతనాలు పెంచకపోవడం వలన మాకు విద్య పెరిగింది. మా గతంలో ఉన్నటువంటి పిల్లల చదువులు విపరీతంగా అప్పుడు లక్షల్లో పెరుగుతున్న వాళ్ళు చదివించుకునే పరిస్థితి. 3 సంవత్సరాలకు లావైంది. 2 ఆడపిల్లలు వాళ్ళు చదువుతున్నారు. ఇంతవరకు చెప్పలేదు. ఇప్పుడు చెప్తే మట్టుగా ఎవరైనా ఏడ్చేస్తారు. ఏమైనా అంటే కోర్టు ఎక్కమన్నాడు. కోర్టు ఎక్కినా గాడిదెక్కినా ఒకటే. వాళ్ళు కోర్టు తిరిగారు. కొంచెమైనా ఆడికి న్యాయం వచ్చిందా? రాలేదు. ఏడ్ చేశారు ఇంతవరకు మీ కార్మికులు ఏటి చేయలేదు. ఇప్పుడు ఆడు ఏడు చేస్తున్నాడు. ఇటు వెళ్ళలేక అటు రాలేక ఏదో కంపెనీలో జాయిన్ అయ్యాడంటే ఇప్పుడు బరువు మూటలు మొయ్యలేక ఇంట్లో అంటూ యాజమాన్యం దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు సర్వీసు ఉంటుండగానే 30 సంవత్సరాల సర్వీసు పూర్తయిందని 150 మంది కార్మికుల్ని అర్ధాంతరంగా ఉద్యోగులను తీసేసింది. దీనివలన వారి కుటుంబాలంతా కూడా రోడ్డున పడి తీవ్ర ఆర్థిక మొండి వైఖరి నశించి ఇక్కడ 30 సంవత్సరాల సర్వీస్ పేరుతో 150 మంది కార్మికుల వరకు తొలగించింది. వారి కోసం సిద్దిపేట జిల్లా మర్కూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సుమారు 30 మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్లు పాల్గొన్నారు. నాయకులకు మరియు పత్రికా సోదరులకు చేరుకున్నటువంటి నమస్కారాలు. హరీష్ అన్న అనిత్యం కష్టంలో పాల్పంచుకొని ఆయన తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా కీలక పాత్ర పోషించింది. అలాంటి వ్యక్తి నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖంగా గడపాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా. హరీష్ అన్న మంది అమ్మాయిలకు 10వ తరగతి సాధించిన అమ్మాయిలకు బహుమానం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గౌరవ మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు ఈ యొక్క ప్రాంత ప్రజల ఆశీర్వాదం ఎప్పుడు ఉండి ఈ యొక్క వరదరాజ స్వామి ఆశీర్వాదం, అదేవిధంగా రంగనాథ స్వామి మర్కూర్ మండలంలో ఉన్నటువంటి వారి ఆశీర్వాదం ఉండి ఆయన ఎల్లప్పుడూ సుఖ సంతోషంతో ఆరోగ్యంతో ఉండాలని ఆయన ఆశిస్తులు, ఆయన సేవలు కూడా మా మర్కూర్ మండలానికి ఏ రాత్రి ఫోన్ చేసినా ఎప్పుడు ఫోన్ చేసినా అన్న మా కార్యకర్తకి ఇబ్బంది. ఈరోజు మర్కూర్ మండల కేంద్రంలో మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మర్కూర్ మండల కేంద్రంలో మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విధంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా మర్కూర్ మండలంలో బర్త్డే సందర్భంగా సమావేశానికి పాల్గొన్న అందరికీ నమస్కారాలు. హరీష్ అన్న నుండు నూరేళ్ళు. ఎందుకంటే ఏ కార్యకర్త అయినా ఆయన తలుపులు తెరిచి. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం కోటపురం గ్రామంలో పేద రైతులు చిరు పంటలు సాగుతో ఆదర్శంగా నిలుస్తున్నారు. నీటి సౌకర్యం కలెక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారి మార్గదర్శకత్వంతో కీరాతోస వంటి పంటలను విజయవంతంగా పండిస్తున్నారు. కలిసి సాగు 20 ఉపాధి కల్పిస్తున్నారు. ఈ పంటలను గ్రామ ప్రజలకు తక్కువ ధర సాగుతున్నారు. ఎంతమంది మనకి ఇది శీతాకాలం ఆ టైంలో అనుకోండి 90 రోజులు ఉంటుంది పంట మొక్క నాటి నుండి. తర్వాత రెండో పంట వేసుకుంటాం, మళ్ళీ అది తీసేసి మళ్ళీ ఫిబ్రవరిలో కూడా మాకు పండే ఛాన్స్ అనేది చాలా తక్కువ. వచ్చేసి ఇది దగ్గర 8 years అవుతుందండి బోర్ తీసి. ఊరికి ఒకటే బోర్ ఉండేది. ఈ రామలక్ష్మి వీళ్ళు కూడా బోర్ తీసుకుందాం అనుకున్నా కూడా డౌట్ పడి కలెక్టర్ గారు ఇచ్చారు. అందుకు మాత్రం మేము కలెక్టర్ గారి పేరు ప్రభాకర్ రెడ్డి గారు. మనం దత్తత తీసుకుంటున్నాం. ఆ ఊరికి మనం ఎంత హెల్ప్ చేయగలుగుతామో అంత కంప్లీట్ గా చెయ్యాలి. ప్రభుత్వం ద్వారా అవ్వచ్చు, మన డిపార్ట్మెంట్ ద్వారా వచ్చి ఎంత వరకు హెల్ప్ చేయగలుగుతాను బోర్లు తీసుకోవడం జరిగింది. ఇది నేను 8 సంవత్సరాల క్రితం తీసానండి. సారు పంపించిన వాళ్ళతో తీయించుకో. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఇసుక ట్రాక్టర్ల యజమానులు, డ్రైవర్లు ఆందోళన నిర్వహించారు. ఇసుక రవాణాకు సంబంధించి జిల్లా అధికారుల చర్యల వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటోందని వారు ఆరోపించారు. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నప్పటికీ అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని ట్రాక్టర్ యజమానులు హెచ్చరించారు.
న్యాయం చేయాలని కోరుచున్నాము. మా బళ్ళు ఫైనాన్సులతో పెట్టుకుని బళ్ళు కొనిసాము ఫ్రీగా తీసుకొనిసి. ఇప్పుడు ఇక లేబర్కి మామూలుగా అందరికీ పని లేకుండా అయిపోయింది. బళ్ళు ఆల్రెడీ రేపు పట్టుకొని స్టేషన్లో కూడా పెట్టేస్తున్నారు. దీని గురించి మరి ఏదో మీరు స్పందించి మాకు ఏదో ఒక ఆన్సర్ చెప్పాలి. ఫ్రీ అని చెప్పారు. అదే ఫీల్డ్ మీద మేము టాటర్లు తీసుకోవడం జరిగింది. అలాగే మేము కొన్ని రోజులుగా ఈ ఇబ్బందులు ఏమీ లేకుండా బాగానే ఇసుక రన్ చేసాము. అలా అని ఇప్పుడు ఉన్న దీన్ని బట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మనకి ఇసుక అనేది కొంచెం ఇబ్బంది పెడుతూ కేసులు రాస్తూ చేస్తున్నారు. ఇది అందరూ గమనించి మా యొక్క ఈ టాటా డ్రైవర్లకి మాకు చేసిన హెల్ప్ చేస్తున్న లేబర్లకి మాకు గురించి కొంచెం దయించి అర్థం చేసుకొని పని కల్పించాలని. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వెన్నుపోటుకు 2 సంవత్సరాలు పోస్టర్ను పార్టీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. సంక్షేమ పథకాలు, ఉద్యోగ అవకాశాలు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కార్యాలయాల్లో పెట్టుకోవడమే కాకుండా అన్ని మండల కేంద్రాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల గొంతుకగా వారి సెక్రటరియట్ లో ప్రతి కార్యాలయంలో కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టుకోవడమే కాకుండా మంత్రులకి సంబంధించిన శాఖల్లో కూడా ఈ యొక్క మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాలు ఇచ్చారో ఆ నవరత్నాలను పెట్టి ఇవన్నీ కూడా వారు చెప్పారు. మేము 50 సంవత్సరాలు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకి 4,000 రూపాయల లెక్క పెన్షన్ ఇస్తామని చెప్పారు. 2 సంవత్సరాలు అవుతా ఉంది ఈ రాష్ట్రంలో. ఇప్పటివరకు అన్నారు ఉచిత బస్సు అన్నారు. ఈ 4 పథకాలు కూడా పాక్షికంగా అమలు చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా ప్రజానీకానికి సంతృప్తికర స్థాయిలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైఎస్ఆర్ చేయూతి ఇచ్చారో వైఎస్ఆర్ ఆశ్రయాలని మరి కార్మిక సంఘాలను కూడా ఇందులో భాగస్వామ్యం చేయబోతా ఉన్నాం. అదే కాకుండా ఆఖరిగా 12వ తారీఖున ఏదైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిందో ఆ రోజున రాష్ట్ర వ్యాప్త నిరసనలో చెప్పి ఈ యొక్క నిరసన కార్యక్రమాలు 4వ తారీఖున మండల స్థాయిలో జరిగే కార్యక్రమాలు, 8వ తారీఖున రౌండ్ టేబుల్ చెప్పి ఇదే ఆహ్వానంగా మేము పిలుపునిస్తూ కార్యక్రమాలు దిగ్విజయం చేయాలని చెప్పి మరి తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ మరి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులకు అందరికీ కూడా. మాజీ మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం ఇట్క్యాల మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మేడారం సమ్మక్క సారమ్మల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. హరీష్ రావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, భవిష్యత్తులో రాష్ట్రంలో ఉన్నత పదవులు అధిరోహించాలని అమ్మవార్లను కోరుకుంటున్నట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిద్దిపేట ముద్దుబిడ్డ, తెలంగాణ ఉద్యమ కెరిటం, కేసీఆర్ గారి అడుగు జాడలో నడుస్తూ భవిష్యత్ తెలంగాణ ఆశాజ్యోతి అయిన మా అన్న హరీష్ అన్న జన్మదిన సందర్భంగా తెలంగాణ వనదేవతలైన ఆ మేడారం సమ్మక్క సారక తల్లికి మా ఇటికాల బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరి ఆధ్వర్యంలో అన్నగారి జన్మదిన సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా హరీష్ అన్న నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతోటి ఉండాలని మరియు రానున్న తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్న మంచి ఉన్నత స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా మా ఇటికాల బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కోరుకుంటూ అమ్మవారికి మొక్కు తీర్చు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో శ్రీశైలం నీటి ముంపు నిర్వాసితులు చేపట్టిన రీలే నిరాహార దీక్షలు 70వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గునియా నందికొట్కూరును సందర్శించి నిర్వాసితులతో మాట్లాడారు. వారి సమస్యలను విన్న అనంతరం సానుకూలంగా స్పందిస్తూ 674 మందికి న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ హామీతో నిర్వాసితులు హర్షం వ్యక్తం చేశారు. అంతేనా? ఇంకా 900 అందుకని మీకు తెలిస్తే మీరందరూ అది కార్ దగ్గర చెప్పారు. మీరు చైర్మన్ గారు, మెంబర్స్, జాయింట్ కలెక్టర్ గారు, తర్వాత
వాటర్ రిసోర్సెస్ మళ్ళీ నేను ఒకసారి డీటెయిల్గా స్టడీ చేసి నాకు అయితే ఐడియా ఉంది. పాత రిపోర్ట్ కూడా తీసుకున్నాను, ఏం పంపించాను. మరొకసారి డీటెయిల్గా స్టడీ చేసి నాకు మీరు 674 లిస్ట్ అది రిసర్వ్ కమిటీ నిర్ణయించిన ఫైల్, దాన్ని అప్రూవ్ చేయమని 205 రిటైర్డ్ కార్యాలయంలో భర్తీ చేయమని మీరు ప్రపోజల్ పంపించారు సివి గారికి. మీరు లాస్ట్ టైం వస్తే కాపీ ఇచ్చారు, అది దాన్ని ఓకే చేయమని అడుగుతున్నాం మేము. నౌ ఐ అండర్స్టూడ్ ద ఇష్యూ. పంపించిన ప్రపోజల్ రిటైర్డ్ వాళ్ళది భర్తీ చేయమని అడుగుతున్నాం. దానివల్ల మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. నేను